వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి రామ్జీ పథకంగా తీసుకురావడం వల్ల ఏమేమి మార్పులు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం, దీనివల్ల ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి, అంతేకాకుండా ఎలాంటి మార్పులు చేర్చారు, దీనిపై రేవంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేసిన వ్యతిరేకిస్తూ, దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉంటుండు, ఈ మార్పులు ఏంటి, దీనివల్ల లాభాలున్నాయి నష్టాలున్నాయి ఒకసారి చూసుకుంటే, ఇంతకుముందు ప్రధానంగా ఇది ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ అనే ఒక పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఇక్కడ విబి రామ్జీ అనే కొత్త పథకాన్ని అయితే, కొత్త చట్టాన్ని అయితే తీసుకురానుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా 2006లో ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ అనంతపురం జిల్లాలో బల్లపల్లి అనే ఒక గ్రామంలో అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీని ప్రధాన ఉద్దేశం చూసుకుంటే విలేజ్ల్లో ఎవరైతే గ్రామ స్థాయిల్లో ఎవరైతే నిరుద్యోగులు, అలాగనే ఎవరైతే అన్స్కిల్డ్ వర్కర్స్, అంటే ఇక్కడ ఎవరైతే అంటే ఎలాంటి స్కిల్ లేనోళ్ళు, అక్కడ ఎవరైతే గ్రామంలో ఉండే మహిళలు కానీ ఎలాంటి పనులు అంటే బయటికి వెళ్ళి బతకలేని పరిస్థితుల్లో, అంటే కొత్తగా స్కిల్స్ ఏమీ నేర్చుకోలేని వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో నిరక్షరాస్యులు, వాళ్ళని ఉద్దేశించి ప్రధానంగా అయితే ఈ పథకాన్ని అయితే ఆరంభించడం జరిగింది. దీనివల్ల చాలామంది అయితే ఆ రోజున ఉపాధి పొందడం జరిగింది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి చూసుకుంటే అది గాంధీ పేరు పెట్టారు, ఇప్పుడు మార్చడం జరిగింది. అసలు గాంధీ పేరు ఎందుకు పెట్టారు చూసుకుంటే, మహాత్మా గాంధీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే గ్రామాలు బలంగా శక్తివంతంగా ఉంటే మాత్రమే దేశం అయితే శక్తివంతంగా ఉంటుందని చెప్పేసి మహాత్మా గాంధీ ఎప్పుడు కూడా గ్రామాలకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి దీనికి సంబంధించి గ్రామాలను బలపరిచే, గ్రామాల్లో ఉండే పేద ప్రజలకి ఉపాధి కలిగించే పథకం కాబట్టి దీనికైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు అయితే పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఎందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి, దీనికి సంబంధించి చూసుకుంటే మన్మోహన్ సింగ్ 2006లో అయితే ఫిబ్రవరి 2వ తారీఖు అయితే ప్రారంభించడం జరిగింది. అయితే దీనిలో ఒకసారి చూసుకుంటే 262 రకాల పనులు అయితే దీంట్లో ఉండడం జరిగింది. అయితే వాటిలో 102 పనులు అయితే వ్యవసాయానికి సంబంధించిన పనులు అయితే ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో, అంటే విలేజ్ల్లో ఇక్కడ చూసుకుంటే గ్రామాల్లో చూసుకుంటే కరువు పని అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ కరువులు తాండవించినప్పుడు అక్కడ ప్రజలకి ఉపాధి లేని టైంలో ఇది తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దాన్ని కరువు పని కూడా అంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించిన పనులు 102 వ్యవసాయ పనులు ఏవైతే ఉన్నాయో వీటిలో అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా 102 వ్యవసాయకు సంబంధించిన పనులు కూడా చేపించుకుని, అంటే అక్కడ ఎవరైతే సన్నకారు రైతులు, చిన్న రైతులు ఉంటారో వాళ్ళ పొలాల్లో పనులు చేయడానికి కూడా ఈ పథకం ఏదో ఉపయోగపడుతుంది. అంటే ఈ విధంగా అక్కడ గ్రామంలో ఉండే ప్రజలకి ఉపాధి కలిగించినట్టయింది. అక్కడ ఉన్న చిన్న రైతులు ఎవరైతే ఉంటారో సన్నకారు రైతులు, వాళ్ళ పొలాల్లో కూడా వాళ్ళు డబ్బులు పెట్టి చేపించుకోకుండా ఫ్రీగా కూడా ఈ పథకం ద్వారా వాళ్ళు పనులు అయితే చేపించుకోవడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇంతకుముందు పథకానికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు చూసుకుంటే 100 రోజుల పని అయితే ఉండేది. అయితే ఇప్పుడు చూసుకుంటే దీన్ని 25 రోజులు పెంచి 125 రోజులు అయితే చేయడం జరిగింది. అయితే ఎందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు తీర్మానం చేసిన అసెంబ్లీలో ఏకగ్రీవంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనేసి ఎందుకు చెప్పిందని చూసుకుంటే, ఒకసారి ఇంతకుముందు ఏదైతే ఈ పథకం ఉందో ఉపాధి హామీ పథకం చూసుకుంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్లో 100 రోజుల పథకాన్ని 100% కూడా నిధులు ప్రజలకు ఏదైతే ఇక్కడ డబ్బులు ఇవ్వాలో, ఏదైతే నిధులు ఇవ్వాలో ఇవన్నీ కూడా 100% నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం భరించేది. కానీ ఇప్పుడు చూసుకుంటే 60% వచ్చేసి కేంద్రం భరిస్తుంది, 40% వచ్చేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం భరించాలని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు 100% కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా సరే చిన్న ఏవైతే సామాన్లకు సంబంధించిన నిధులు ఉంటాయో, చిన్న సామాన్లు వస్తువులు కొనడానికి అక్కడ వర్క్కు సంబంధించిన ఏదైతే చిన్నవి ఉంటాయో చాలా తక్కువ మోతాదులో, చాలా తక్కువ అమౌంట్ అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉండేది ఇంతకుముందు. అంటే 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చిన్న చాలా తక్కువ అమౌంట్ నిధులు అయితే రాష్ట్ర ప్రభుత్వం భరించేది. కానీ ఇప్పుడు 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వచ్చినప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 40% అంటే ఒక 10,000 కోట్ల రూపాయలు మనం బడ్జెట్ చూసుకుంటే ఒక సంవత్సరానికి, దాంట్లో 6,000 కోట్లు అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తే 4,000 కోట్లు అయితే భారం అయితే 4,000 కోట్ల రూపాయల భారం అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి దీన్ని అయితే వ్యతిరేకిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ విధంగా అయితే వ్యతిరేకించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూసుకుంటే ఉత్తరాఖండ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మాత్రం అవి కొంత స్పెషల్ కేటగిరీకి సంబంధించినవి కాబట్టి వాటిలో మాత్రం 90% నిధులు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 10% నిధులే భరిస్తుంది అనమాట. అంటే ఏదైతే 90% నిధులు అక్కడ కూడా 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటాయి. ఇన్ కేసు అక్కడ చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 9,000 కోట్లు ఇస్తుంది, 1,000 కోట్లు వచ్చేసి అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా ఉంది కాబట్టి అక్కడ కొన్ని ప్రత్యేక రాష్ట్రాల్లో అయితే ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఈ రాష్ట్రాలతో పాటు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించాలని అక్కడ ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు అంటే, ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కొంత ఆర్థికంగా అయితే వెనుకబడ్డ రాష్ట్రం, అందులోనూ కొండలు గుట్టలు ఎక్కువ ఉన్నాయి, అంతేకాకుండా గిరిజన ప్రాంతాలు కూడా ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో
అక్కడ 90% నిధులు ఏవైతే కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేక రాష్ట్రాలకు ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తే బాగుంటుంది అయితే అక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే ఇంతకు ముందంటే కేంద్ర ప్రభుత్వం సొంతంగా గవర్నమెంట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రభుత్వం ఉందో టీడీపీ ప్రభుత్వం, టీడీపీకి సంబంధించిన ఎంపీల ద్వారానే కేంద్ర ప్రభుత్వంలో అయితే అక్కడ బీజేపీ ప్రభుత్వం అక్కడ ఫామ్ చేయడం జరిగింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ని దీనికి సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ మాకు కూడా స్పెషల్ ఈ ప్యాకేజీ లాగా స్పెషల్ కేటగిరీ లాగా మహారాష్ట్రని కూడా 90% నిధులు మీరు ఇవ్వాలి అని అడిగితే 100% ఏదో అక్కడ నరేంద్ర మోడీ ఒప్పుకునే పరిస్థితి ఉంది. కానీ అడగలేదు, ఆయన మౌనంగా ఉండటం జరిగింది. ఇక్కడ ఆయన అడగడం ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్లు అయితే అక్కడైతే మిగిలే అవకాశం ఉంది కాబట్టి అడిగితే బాగుండేది అయితే అక్కడ ప్రజలైతే భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ చూసుకుంటే ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ టీడీపీకి సంబంధించిన ఎంపీలతోనే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి బీజేపీ అక్కడ చూసుకుంటే వీళ్ళు అడిగితే వాళ్ళు ఒప్పుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఈ విధంగా ఏదైతే మార్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకుంటే మనకి 2026 ఏప్రిల్ 1 నుంచి అయితే ఇక్కడైతే పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే కొంత విమర్శలు కూడా ఉన్నాయి దీని మీద. అంటే ఇక్కడ ఏదైతే 100 రోజుల పథకం ఉందో అంటే ఇప్పుడు 125 రోజులు చేశారు. దీనికి సంబంధించి చూసుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే అప్పుడైతే అక్రమాలకు పాల్పడ్డారని అయితే చాలా ఆరోపణలు ఉన్నాయి. అది ఏ విధంగా పాల్పడేవారు, ఏ విధంగా అక్కడ డబ్బులు అన్యాయంగా తీసుకునే వాళ్ళని చూసుకుంటే ఒకసారి అక్కడ ఏదైతే వ్యవసాయ పనులు అంటే వ్యవసాయ భూముల్లో కానీ అక్కడ రోడ్ సైడ్న ఏవైతే మనకి డ్రైనేజీలు కానీ తర్వాత అక్కడ వచ్చేసి తవ్వకాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అక్కడ ప్రజలు పనులకి వెళ్ళినప్పుడు ఈ 100 రోజుల పని పథకం కింద వెళ్ళినప్పుడు అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లే క్యాల్కులేట్ చేసి వాళ్ళు కొలతలు తీసుకొని దాని ప్రకారం అయితే వాళ్ళకి డబ్బులు అయితే రాసేసి గవర్నమెంట్కి పంపిస్తే ఆ నిధులు అనేది వీళ్ళకి వచ్చాయి. అయితే ఆ టైంలో ఏం చేసేవాళ్ళంటే అక్కడ పనికి రాకుండానే అంటే అక్కడ వర్క్ చేయడానికి రాకుండా ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ రేషన్ కార్డులు తీసుకొని వాళ్ళకి 100 రోజులకు సంబంధించిన బుక్కులు ఉన్నాయి ఇంతకుముందు. ఆ బుక్స్ వీళ్ళు తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి అక్కడ 10 రూపాయలు ఏదైతే ఉందో ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ దగ్గర వాళ్ళు కానీ ఒక 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 1-2 రూపాయలు అక్కడ వాళ్ళు ఎవరైతే ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఇస్తారో వాళ్ళకి ఇచ్చేసి 8-9 రూపాయలు ఏదైతే ఉంటాయో వాళ్ళైతే వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే తీసుకునేవాళ్ళు. అంటే పనికి రాకుండానే వాళ్ళ పేర్లు ఎంటర్ చేసి అయితే వాళ్ళు పైకి పంపించేవాళ్ళు, దాని ద్వారా వచ్చే నిధులు అయితే తీసుకున్నారు. అంటే ఇప్పుడంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో కానీ లేదు అంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అకౌంట్లో కానీ పడుతుంది. ఇంతకుముందు అలా ఉండే స్లిప్లు వచ్చాయి. అప్పుడు ఇంతకుముందు చూసుకుంటే స్లిప్పుల రూపంలో వచ్చి ఆ స్లిప్పులు తీసుకెళ్ళి అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్కి ఆయనైతే డబ్బులు విత్డ్రా చేసేవారు. అంటే అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ తర్వాత అక్కడ ఎవరైతే డబ్బులు మంజూరు చేస్తారో అధికారులు ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి ఈ విధంగా అయితే వాళ్ళైతే డబ్బులు అయితే అక్రమంగా అయితే వాళ్ళు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు అంత డిజిటలైజేషన్ లేదు, అప్పుడు అంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు, ఫొటోస్ లేవు, ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడైతే అక్రమాలు జరిగినాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే అంత అడ్వాన్స్ అయిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఈరోజు ఏ పని జరిగినా కానీ అది ఖచ్చితంగా అయితే ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. అంతేకాకుండా కేవైసీ లాంటివి తీసుకొచ్చి ఈ విధంగా ఏదైతే పనులకు వస్తారో 100 రోజుల పనికి అంటే ఇప్పుడు 125 రోజుల పనులు ఏదైతే ఉన్నాయో ఈ ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే పనులకు వస్తారో వాళ్ళందరూ బయోమెట్రిక్ కూడా తీసుకొని పారదర్శకంగా అయితే ఇక్కడ ఏదైతే నిధులు ఉంటాయో నిధులన్నీ కూడా మంజూరు చేయడం ద్వారా అయితే ప్రజల్లో కూడా ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది. ఈ విధమైన పథకం ఏదైతే ఉందో జీరామ్జీ అనే పథకం మంచిదే, కాకపోతే ఇక్కడ పేరు మార్చినంత మాత్రాన ఇక్కడ వచ్చేది పోయేది ఏం లేదు. కానీ కాకపోతే ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద అయితే ఇక్కడ భారం పడుతుంది కాబట్టి దీని మీద అయితే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. అంతేగాని ఇక్కడ ఈ పథకం వల్ల అయితే ఎలాంటి నష్టం లేదు. దీనివల్ల గ్రామాల్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి స్కిల్ లేకుండా వాళ్ళైతే డబ్బులు సంపాదించుకోవడం అంటే ఉపాధి కలిగించే మంచి పథకం కాబట్టి దీన్ని అయితే ఎవరు కూడా వ్యతిరేకించకుండా అందరూ కూడా దీన్ని స్వాగతిస్తారు. కాకపోతే ఇలాంటి చిన్న ఇష్యూస్ ఉండటం వల్ల ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తక్కువ భారం వేసుకొని కేవలం ఇక్కడ 60% 40% అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ విధంగా ఇక్కడ నిధులకు సంబంధించిన విషయం ఉండటం వల్ల అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇదైతే 2026 ఏప్రిల్ 1 నుంచి అయితే అమలు కానుంది. థ్యాంక్ యూ.